షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవతి దేవుని మహాకృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈ రోజంతా మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించింది గాక. ఆమేన్. లేవికాండము 7వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాబడింది, మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. రక్తమును మనం నిశ్చయ గృహాల్లో తినకూడదని ఇక్కడ ఈ వాక్యం రాయబడింది. అయితే ఎందుకు తినకూడదు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే దానికి మనకి అనేకమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో జవాబులుగా కనబడుతున్నాయి. మొదటగా ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ఇక్కడ రక్తం అనేది ప్రాణం కాబట్టి, అంటే మనం రక్తాన్ని తింటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే దాని ప్రాణం అన్నమాట. మనము ఏం చేస్తున్నామని తీస్తున్నాం, దాని ప్రాణమును తింటున్నాం. కాబట్టి మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాన్ని ప్రాణం అంటున్నాడు అక్కడ. రెండవదిగా ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వచనంలో అయితే రక్తమును తినకూడదు భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులు, అంటే మన యొక్క ప్రాణము రక్తమే. కాబట్టి దానికి ఎంత విలువ ఇవ్వాలో ఈ వచనం ద్వారా మనము చూడగలుగుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 14:33 వచనం అంటాడు కదా, జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారు. రక్తముతో మాంసమును తింటది పాపమని దేవుని వాక్యం మాట్లాడుతుంది చాలా స్పష్టంగా. జనులు రక్తముతోనే తిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారు. ఇంకా దాని కింద ఆవచనం కిందకి వెళ్తే, మీరు విశ్వాసఘాతుకులనే మాట కనబడుతుంది. ఎవరైతే రక్తమును అనగా ప్రాణాధారమైన దాని ప్రాణమును తింటున్నారో వారు విశ్వాసఘాతుకులంట, యెహోవా దృష్టికి పాపము చేయవారు. అలాగే అపోస్తల కార్యములు కూడా 15వ అధ్యాయం 20వ వచనంలో విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపాలనే ఒక ముఖ్యమైన సందేశంను పౌలు గారి యొక్క మాటలో మనకు తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడైనా సరే పాత నిబంధన అనేది, కొత్త నిబంధన అనేది, ఎక్కడైనా సరే వాక్యంలో తండ్రిని దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన నివాసములు రక్తమును తినకూడదు. ఎందుకంటే అది ప్రాణాధారము, ఎందుకంటే రక్తమే ప్రాణము. కాబట్టి ప్రాణాధారమైన దానిని మాంసంతో తినకూడదు. అలాగే ఇలాగా ఏ జనులైతే రక్తమును తింటున్నారో వారు యెహోవా దృష్టికి పాపము చేసిన వారని తండ్రిని దేవుడి రోజు వాక్యంతో మాట్లాడుచున్నాడు. పాపం చేసిన వారే కాదు, విశ్వాసఘాతుకులు అంటున్నారు. మన అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ యొక్క వీటినన్నిటిని కూడా విసర్జించే వారికి పత్రిక రాయాలి, వారిని అందరినీ ప్రోత్సహించాలి, వారికి దేవుని వాక్యం ద్వారా తెలియజేయాలనే సందేశం ఇక్కడ చూస్తున్నాం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని. గొంతు పిసిగితే రక్తం బయటికి వెళ్తుందని వెళ్తుంది కదా, ఆ యొక్క శరీరంలోనే ఉంటుంది. కాబట్టి గొంతు పిసికిన దాన్ని తినకూడదు. మరి కత్తితో కట్ చేసిన తర్వాత రక్తం అంతా బయటికి వెళ్ళిపోతే ఆ మాంసం మాత్రమే మనము తినాలనే మరి ఇక్కడ వాక్యం. కాబట్టి ప్రాణాధారమైన దాన్ని తినకుండా మనం జాగ్రత్త పడతాము. రక్తమును తినకుండా, రక్తమును తిని యెహోవా దృష్టికి పాపం చేయకుండా దేవుని దృష్టిలో మనందరం కూడా మరి పరిశుద్ధమైన పవిత్రమైన హృదయంలో గర్వారిగా మరి ఉండి దేవుని ఉగ్రతను మనం అందరం తప్పించుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగోనైనా రక్తము ప్రాణాధారమని, రక్తమును తినేవారు నీ దృష్టికి పాపం చేస్తున్నారని, విశ్వాసఘాతులని నాయన ఈ రక్తమును తింటూ విసర్జించాలని నాయన భక్తులైన పౌలు గారి ద్వారా కూడా తండ్రి ప్రభా ఈరోజు మాకు నేర్పించారు తండ్రి. నాయన తెలుసుకున్న మేము ఇక మీదట తండ్రి మాంసంతో రక్తమును తినకుండా, రక్తమును తిని నీ దృష్టికి పాపులుగా ఉండకుండా, విశ్వాసఘాతులుగా ఉండకుండా తండ్రి మమ్మల్ని మేము భద్రపరుచుకుని నీ వాక్యమును తండ్రి ప్రభా మేము పాటిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ చిత్తమునకు తల ఉంచి నీ బిడ్డలుగా పరలోక రాజ్య పౌరులుగా అందరూ అర్హత కలిగే వారు ఉంచమని వాక్యం ద్వారా
మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ గాడ్.